హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో పల్లీ చట్నీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అండి, 5 నిమిషాల్లోనే ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ సింపుల్ టేస్టీ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలను వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేవి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా ఫ్రై చేసుకుంటే చట్నీ అనేది టేస్టీగా ఉంటుందండి. ఇలా పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ప్యాన్లో మన కారానికి తగినట్లుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 8 పచ్చిమిర్చిని వేసుకున్నానండి. అలాగే పొట్టు తీసిన వెల్లుల్లిని ఒక 7-8 వేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అంతా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అన్నీ ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న పల్లీలని యాడ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం చింతపండుని వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనకి ఎంత చట్నీ అయితే అవసరం అవుతుందో అంత చట్నీని వాటర్ వేసి కలుపుకోవాలి. వాటర్ వేయకుండా ఇలా గట్టిగానే చట్నీని మనము ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి 2 డేస్ వరకు కూడా ఉంటుందండి. ఇలా చట్నీని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లో సరిపడినన్ని వాటర్ని యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మన కన్సిస్టెన్సీ అనేది చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా చట్నీని తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాంట్లోకి మనం ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చట్నీలోకి పోపు అంతా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.